నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న ఒక దారుణమైన రాకెట్ ఇప్పుడు క్రమంగా కొత్త కోణాలతో బయటపడుతోంది. పిల్లలు లేని దంపతుల ఆవేదనను అడ్డంగా పెట్టుకుని మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా చిన్నారులను వ్యాపార వస్తువులా విక్రయిస్తున్న ఒక ముఠా కథ ఇది. మొదట ఇది కేవలం పేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి అమ్మే వ్యవహారమే అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన దర్యాప్తులో ఈ వ్యవహారం ఎంత లోతుగా, ఎంత క్రూరంగా సాగుతోందో పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠాకు కేంద్ర బిందువుగా ఉన్న వ్యక్తి కాగజ్ నగర్ కు చెందిన బోదాసు నాగరాజు అలియాస్ మురుగన్. అతని గతం చూసుకుంటే ఈ దందా ఎలా మొదలైందో అర్థమవుతుంది. మొదట్లో అతను ఐవీఎఫ్ కేంద్రాలకు ఎగ్ డోనర్లను సరఫరా చేసే పని చేసేవాడు. పిల్లలు లేని దంపతుల బాధ, వారి ఆతృత అతనికి దగ్గరగా కనిపించింది. అదే సమయంలో పేద కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా అతనికి తెలిసాయి. ఈ రెండు పరిస్థితులను కలిపి డబ్బు సంపాదించే మార్గాన్ని అతను కనుగొన్నాడు. అలా మొదలైన ఈ అక్రమ వ్యవహారం క్రమంగా పెద్ద నెట్వర్క్ గా మారింది. మురుగన్ తన చుట్టూ నమ్మకమైన వ్యక్తులను కూడగట్టుకున్నాడు. హైదరాబాద్ లో మలక్పేటకు చెందిన సోము అమూల్య, సూరారం కాలనీకి చెందిన కృష్ణవేణి, ఇస్మాయిల్లతో కలిసి కార్యకలాపాలు సాగించాడు. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా తన నెట్వర్క్ ను విస్తరించాడు. విజయవాడలో సరోజ, గుజరాత్ లో సునంద వంటి వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరంతా ఒకే విధానాన్ని అనుసరించేవారు. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని డబ్బు అవసరాన్ని ఆయుధంగా ఉపయోగించి వారిని ఒప్పించి పిల్లలను తీసుకువెళ్లేవారు. ఈ ప్రక్రియలో జరిగే ఘటనలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. ఒక కుటుంబంలో శిశువు పుట్టగానే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బిడ్డను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తారు. ఆ తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇస్తారు. ఆ తర్వాత ఆ శిశువును పిల్లలు లేని దంపతులకు భారీ మొత్తానికి విక్రయిస్తారు. ఈ వ్యవహారం మొత్తం ఒక క్రమబద్ధమైన వ్యాపారంలా నడుస్తోంది. ముఠాలోని కొందరు సభ్యులు ఐవీఎఫ్ సెంటర్ల వద్దకు వెళ్లి పిల్లలు లేని దంపతులతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బాబు అయితే 5 లక్షలు, పాప అయితే 3 లక్షలు తీసుకుంటున్నారు. ఇలా మానవ జీవితానికి ధరలు కట్టి ఒక దారుణమైన మార్కెట్ ను సృష్టించారు. మొదట ఈ ముఠా గురించి సమాచారం చైతన్యపురి పోలీసులకు అందింది. అక్కడ అరెస్టులు జరగడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కానీ అక్కడితో ఆగిపోలేదు. కొన్ని నెలల వ్యవధిలోనే మరోసారి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇదే ముఠాపై కేసు నమోదైంది. 2 సార్లు అరెస్ట్ అయిన ముఠా సభ్యులు తమ పద్ధతిని మార్చుకోలేదు. మరింత జాగ్రత్తగా, మరింత రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగించారు. ఇది కేవలం పిల్లలను కొనుగోలు చేసి అమ్మే దందానే కాదు, అవసరం ఉన్నప్పుడు చిన్నారులను అపహరించే స్థాయికి కూడా ఈ ముఠా దిగజారింది. గుజరాత్ లో ఒక 4 ఏళ్ల బాలుణ్ణి కిడ్నాప్ చేసిన ఘటన ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రమైన దశకు తీసుకువెళ్లింది. ఆ కేసును విచారించిన గుజరాత్ పోలీసులు స్థానికంగా ఉన్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి నుంచి తీసుకున్న సమాచారం హైదరాబాద్ తో ఉన్న లింకులను బయటపెట్టింది. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. 2 రాష్ట్రాల పోలీసులు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేసి ముఠాలోని కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత 4 ఏళ్లుగా ఈ ముఠా నిరంతరంగా చిన్నారుల విక్రయాలు చేస్తోంది. ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో కనీసం 8 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరికలా ఉంది. ఒకవైపు పిల్లల కోసం ఆరాటపడుతున్న దంపతులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో బలహీనంగా మారిన పేద కుటుంబాలు. ఈ 2 వాస్తవాలను దుర్వినియోగం చేసుకుని మధ్యలో దందా చేసే ముఠాలు పెరిగిపోతున్నాయి. చట్టపరంగా దత్తత ప్రక్రియలు ఉన్నప్పటికీ అవి క్లిష్టంగా అనిపించడం వల్ల కొందరు ఇలా అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో పేదరికం కూడా ఇలాంటి నేరాలకు కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కఠినమైన చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన పెరగటం చాలా అవసరం. పిల్లల విక్రయం, కొనుగోలు, కిడ్నాప్ వంటి నేరాలపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఐవీఎఫ్ కేంద్రాలపై కూడా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం ఉంది. అలాగే పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత మార్గాలను మాత్రమే అనుసరించాలి. లేకపోతే ఇలాంటి దారుణమైన నెట్వర్క్లు మరింత బలపడే ప్రమాదం ఉంది. చివరిగా చూస్తే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. మన సమాజంలో ఉన్న అసమానతలు, బలహీనతలు, ఆశలు, అవసరాలు అన్నిటినీ కలిపిన ఒక కఠినమైన నిజం. ఒక చిన్నారి జీవితం ఇలా వ్యాపారంగా మారిపోవటం ఎంత పెద్ద విషాదమో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి దందాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా మారింది.